వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ వచ్చాక టెస్టుల ద్వారా తెలుసుకుంటాం, బయాప్సీతోని అది క్యాన్సరా కాదా అని తెలుసుకుంటూ ఉంటాము. సో ఎంత దూరం వెళ్ళింది ఏంటి అనేది పెట్ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటి వాటి ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక కన్నా ముందే తెలుసుకోవచ్చంట. సో క్వాంటమ్తో ముందే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అదొక కొత్తగా వచ్చిన టెస్ట్ అని చెప్తున్నారు. సో ఏంటి ఆ టెస్ట్, దీని గురించిన వివరాలతో పాటు సో బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఒక వ్యాక్సిన్ వచ్చింది, సో ఎలాంటి సర్జరీస్ లేకుండానే దీన్ని తగ్గించవచ్చు, ట్రీట్మెంట్ లేకుండానే అంటున్నారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం క్యాన్సర్ గురించి. మనతో పాటు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ కొప్పాక గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, జనరల్గానే క్యాన్సర్ వస్తే తెలుసుకుంటారు, లక్షణాలు ఉంటాయి. అట్లా క్యాన్సర్ రాకముందే వస్తుందో లేదో అని తెలుసుకోవడానికి ఒక క్వాంటమ్ టెస్ట్ వచ్చింది అని చెప్తున్నారు. అది ఏంటండి అసలు? సో క్యాన్సర్ బాడీలో డిటెక్ట్ అయిన తర్వాత మనం యూజువల్గా పెట్ స్కాన్ ఆర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటి టెస్టుల ద్వారా ఏ సివియారిటీతో ఏ ఎక్స్టెంట్లో ఉంది అని తెలుసుకుంటాం. బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఉందా లేదా అని తరచూ యూజ్ చేసే టెక్నాలజీస్ ఇవ్వండి. ఇవాళ రోజున చాలా కొత్త టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయన్నమాట. లిక్విడ్ బయాప్సీ అని చెప్పి బ్లడ్కి సంబంధించిన బ్లడ్లో క్యాన్సర్కి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవాళ రోజున బ్లడ్లో ఆ క్యాన్సర్ ఆనవాళ్ళని డిటెక్ట్ చేసి క్యాన్సర్ బాడీలో ఉందా లేదా అని తెలుసుకునే టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న క్వాంటమ్ బయోసైన్సెస్ అని బెంగళూరు బేస్డ్ ఒక స్టార్టప్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్వాంటమ్ టెక్నాలజీ యూజ్ చేసి, క్వాంటమ్ డాట్ సెన్సర్స్ యూజ్ చేసి వాళ్ళు ఈ క్యాన్సర్కి నార్మల్ సెల్స్కి ఉన్న డిఫరెన్స్ని వాళ్ళు టెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇది ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది. వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ స్టడీస్ కొన్ని చేస్తున్నారు. బట్ ఇది యాక్చువల్గా మనకి అందుబాటులోకి రావడానికి, దీని ద్వారా క్యాన్సర్ని ముందు డిటెక్ట్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. సో ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతాయంటే దీంట్లో స్క్రీనింగ్ టెక్నిక్స్ అంటాం అనమాట. సో ఒక స్క్రీనింగ్ టెక్నిక్కి చాలా సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ అని కొన్ని పారామీటర్స్ అవి మీట్ అయ్యి ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువగా లేకుండా ఉండే టెక్నాలజీనే మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయిందనుకోండి, దాంట్లో మ్యామోగ్రామ్ అని యూజ్ చేస్తాం అనమాట. దానికి చాలా హై స్పెసిఫిసిటీ ఉంటుంది. అలాగే గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్కి మనం ప్యాప్ స్మియర్, హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్ అని టెస్టులు చేసి ఇవి క్యాన్సర్ ఉన్నాయా లేదా ఈ ఆర్గన్స్లో అన్నది మనం గుర్తిస్తాం అనమాట. సో ఆ టెక్నాలజీ యూజ్ చేయడానికి చాలా క్లినికల్ ట్రయల్స్ అయ్యి, ఎపిడెమియాలజికల్ స్టడీస్ అయ్యి, అవి ఎంత సెన్సిటివ్గా ఉన్నాయి, ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతే అందుబాటులోకి వస్తాయి అనమాట. సో సిమిలర్గా ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ప్రస్తుతానికి అది ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది. అది వ్యాలిడేట్ అయ్యి మన నార్మల్ పబ్లిక్కి అవైలబుల్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. టెక్నాలజీ కొత్తగా ఉంది, కానీ దీంట్లో ఈ టెస్ట్కి ఉన్న సెన్సిటివిటీ ఎంత, దీనికి ఉండే స్పెసిఫిసిటీ ఎంత, నిజంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనే ఇది డిటెక్ట్ చేస్తుందా, క్యాన్సర్ లేకుండా కొన్నిసార్లు బై మిస్టేక్ ఈ టెస్ట్కి ఉన్న ఇన్హెరెంట్ బయాసెస్ ఆర్ ఫ్లాస్ వల్ల వాళ్ళలో కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుందా, డిటెక్ట్ చేసిన తర్వాత మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందండి ఇంకా. సో టెక్నాలజీ ఉంది, కానీ ఈ టెక్నాలజీ ఎంతవరకు మనకి ప్రాక్టీస్కి వైబుల్ అవుతుంది, ఈ టెక్నాలజీకి ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే ఇది వ్యాలిడిటీ ఉంది అన్నది ఇంకా మనం టెస్ట్లోనే ఉన్నాం అనమాట. ఇప్పుడు జనరల్గా ఈ టెస్ట్తో కాకుండా బ్లడ్ టెస్ట్తో కూడా క్యాన్సర్ వస్తో రాదో తెలుసుకోవచ్చా? సో అలాంటి టెస్ట్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు యూకేలో చాలా ట్రయల్స్ జరిగాయి అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూకేలో ఒక స్టడీ చేశారు. ఒక స్పూటం ద్వారా, ఉమ్ము ద్వారా వాళ్ళు పాలిజెనిక్ రిస్క్ స్కోర్ అని చెప్పేసి ఒక రిస్క్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుందా రాదా అన్న స్టడీ చేశారనమాట. అది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో కూడా పబ్లిష్ అయింది. దాంట్లో ఏం చేశారంటే నార్మల్ పబ్లిక్లో ఈ స్పూటం అనాలిసిస్ చేసి పాలిజెనిక్ రిస్క్ స్కోర్ హై ఉన్న వాళ్ళలో ఎంఆర్ఐ తీసి, ఎంఆర్ఐ ఆర్ రెగ్యులర్గా మనం యూస్ చేసే పిఎస్ఐ టెస్ట్ని వాళ్ళు చెక్ చేసి వాళ్ళు చూసింది ఏంటంటే పాలిజెనిక్ హై రిస్క్ స్కోర్ ఉన్న వాళ్ళలో ఎంఆర్ఐలో క్యాన్సర్ లేదు, కానీ బయోప్సీలో క్యాన్సర్ డిటెక్ట్ చేసే టెక్నాలజీ ఆ టెస్ట్ ద్వారా తెలిసిందనమాట. అంటే సింపుల్గా ఒక స్పూటం ఉమ్ములో వాళ్ళు ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఉందా లేదా అది ఇంకా ఎంఆర్ఐలో కనిపించిన దశలోనే గుర్తించడం జరిగిందనమాట. సో అలా మనకి బ్లడ్లో కూడా బాడీలో చాలా క్యాన్సర్స్ ఇవాళ రోజున క్యాన్సర్ పెరిగిన తర్వాత అది బ్లడ్ డ్రా చేసుకుంటుంది దాని గ్రోత్కి, దాని ఎగ్జిస్టెన్స్కి. ఆ టైంలో కొన్ని క్యాన్సర్ సంబంధించిన డిఎన్ఏ, క్యాన్సర్ సంబంధించిన కొన్ని కణాలు సర్క్యులేషన్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఆ సర్క్యులేషన్లో ఉన్న ఆ సెల్స్ని డిటెక్ట్ చేసి దాని ద్వారా బాడీలో క్యాన్సర్ ఏర్పడిందా అన్నది ఇవాళ రోజున యాక్టివ్ రీసెర్చ్ డొమైన్లో ఉంది. అవి కూడా ఇంకా అందుబాటులో లేవండి, ఇంకా ఇవి స్టడీ రూపంలోనే ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా వ్యాలిడేట్ అయ్యి మార్కెట్లోకి వచ్చి మన పేషెంట్స్ జనరల్ పబ్లిక్ అవైలబిలిటీ రావడానికి ఇంకొక 5 to 10 years పట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట.
బట్ అగైన్ ఈ ప్రతి టెస్ట్కి కొన్ని ఫాల్స్ పాజిటివ్స్ ఉంటాయి. ఎందుకు పాజిటివ్ వస్తుందంటే బాడీలో మనకి వైట్ సెల్స్ ఆర్ బాడీలో ఇమ్యూనిటీకి సంబంధించిన కొన్ని సెల్స్ రెగ్యులర్గా దాంట్లో డిఎన్ఏ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ డిఎన్ఏ చేంజెస్ కూడా బ్లడ్ సర్క్యులేషన్లో రావటం, దీన్ని చిప్స్ అంటాం అనమాట. క్లోనల్ హెమటోపాయిసిస్ ఆఫ్ ఇండిటర్మినేట్ సిగ్నిఫికెన్స్ అంటాం అనమాట. ఇలాంటి చిప్స్కి సంబంధించిన కొన్ని ఫాల్స్ డిఎన్ఏస్ వచ్చి అవి కూడా క్యాన్సర్ లాగా మనకి మిమిక్ అవుతాయి అనమాట. సో వీటిని నార్మల్ క్యాన్సర్ని ఇంకెలా డిఫరెన్షియేట్ చేయాలి అన్నది కూడా ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది. సో ఇవన్నీ అహెడ్ ఆఫ్ టైం ఉన్నాయి. ఇవాళ రోజున ఇవి ఉన్నాయి అని చెప్పి మనకు తెలియటం ఇంపార్టెంట్, కానీ ఇవి క్యాన్సర్ని ముందే డిటెక్ట్ చేస్తాయని ఇంకా ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ రాలేదు మనకి. క్యాన్సర్ ముందు డిటెక్ట్ చేయడానికి మనం జనరల్గా చేయాల్సిన టెస్టులు కొన్ని ఉన్నాయండి. అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. విమెన్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆల్రెడీ మ్యామోగ్రామ్ అన్న టెస్ట్ అందుబాటులో ఉంది మనకి. అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ చైన్స్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి అనమాట. సో 40 years పైబడిన వాళ్ళు ఖచ్చితంగా మ్యామోగ్రామ్ చేయించుకుంటే బ్రెస్ట్లో క్యాన్సర్ ఏర్పడే ముందు ఆల్మోస్ట్ 4 years or 5 years ముందే మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఇంతకుముందు భారతదేశంలో 2013-15 సంవత్సరం ముందు వరకు భారతదేశంలో కామనెస్ట్ క్యాన్సర్ విమెన్లో ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. దానికి కూడా ఆల్రెడీ స్క్రీనింగ్ అందుబాటులో ఉందన్నమాట. ప్యాప్స్మియర్ అంటాం, హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్ అంటాం, ఇవి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటంటే క్యాన్సర్ ఏర్పడే ఆల్మోస్ట్ 5 to 8 years ముందే మనకి డిటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అలా లంగ్ క్యాన్సర్ ఎవరికైతే పేషెంట్స్కి స్మోకింగ్ హిస్టరీ చాలా ఎక్కువగా ఉంటుందో, రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ 20 years పై తాగిన వాళ్ళని, వాళ్ళు 50 years పైబడిన వాళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ చేసి కూడా లంగ్ క్యాన్సర్ని మనం తొందరగా గుర్తించవచ్చు. దీనివల్ల లంగ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్ ఆర్ మార్టాలిటీని ఆల్మోస్ట్ 20% తగ్గించవచ్చు అనమాట. అలా పెద్దపేక క్యాన్సర్ కూడా ఉన్నాయి, ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇలా కొన్ని క్యాన్సర్స్ అంటే యాక్చువల్గా కామన్గా ఉండే క్యాన్సర్స్కి ఆల్రెడీ టెస్టులు అందుబాటులో ఉన్నాయి అనమాట. సో మనం ఈ కొత్త టెస్టుల కంటే ముందు ఈ టెస్టులు చేయించుకొని ఈ టెస్టులు చేసిన తర్వాత కూడా క్యాన్సర్ మిస్ అయితే ఈ క్వాంటమ్ డిటెక్షన్ మెథడ్స్ కానివ్వచ్చు, లిక్విడ్ బయోప్సిస్ కానివ్వచ్చు, అవి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందో రాదో ఒక 3-4 ఏళ్ల ముందే తెలుసుకోవడానికి ఇవి ఆల్రెడీ ఇప్పుడు జనరల్ ప్రాక్టీస్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి, యూఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, యూకే, జపాన్, సింగపూర్, ఇలాంటి దగ్గర 40 years పైబడిన వాళ్ళకి అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఉమెన్ ఆర్ కౌన్సిల్డ్ అండ్ దే డూ గెట్ దిస్ మ్యామోగ్రామ్ డన్ అనమాట. ఇంకా మన దేశంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ వీళ్ళు చేసిన స్టడీస్లో మనకి మ్యామోగ్రామ్స్ అందుబాటు లేని పక్షంలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ అది ఎక్కువగా అందుబాటులో ఉంటుందన్నమాట. ఇవి చేసి కూడా క్యాన్సర్ని మనం ముందే గుర్తించవచ్చు అని చెప్పి జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ ఉన్నాయి, మనకి ఇంకా అవగాహన లేదు, మన జనరల్ పబ్లిక్కి తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్యాప్స్మియర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందో రాదో 8 ఏళ్ల ముందే తెలుసుకోవచ్చు. సో గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ 195 పైబడిన వాళ్ళకి 95% కంటే ఎక్కువ మందికి ఇది హెచ్పివి అని చెప్పి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అందరికీ ఉంటుంది, కానీ చాలా మందికి బాడీలో ఇమ్యూనిటీ దీన్ని తొలగించేస్తుంది అనమాట. ఎవరికైతే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆర్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంటారో ఆర్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉంటారో, వీళ్ళని ఏమైపోతుంది అంటే ఆ హెచ్పివి అన్నది ఆ సర్విక్స్లో రీటైన్ అయిపోయి, ఆ సర్విక్స్లో రీటైన్ అయిపోవటం వల్ల ఆ సర్విక్స్లో ఉండే లైనింగ్, ఆ మెంబ్రెయిన్, ఆ పొరని ఎఫెక్ట్ చేసి ఆ కణాలు మెల్లగా క్యాన్సర్ కింద మారుతాయి అన్నమాట. సో ముందు సర్వైకల్ ఇన్సిటు నియోప్లాజం అంటాం అనమాట. వీటిల్లో ఏంటి అంటే ఇంకా ఆ పొర పూర్తిగా క్యాన్సర్ కింద మారకుండా కొన్ని చెడ్డ కణాలు మాత్రమే చేరుతాయి అనమాట. అవి 3 దశల్లో అనమాట, CAN1, CAN2, CAN3. ఈ 3 దశలు అయిన తర్వాత ఆ మెంబ్రెయిన్ని బ్రీచ్ అయినప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది అనమాట. సో CAN1లో ఆల్మోస్ట్ 190 మందికి అది రిజాల్వ్ అయిపోతుంది అసలు ఏం చేయకుండా. CAN2, CAN3లో క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ ప్యాప్స్మియర్ ద్వారా మనకి ఈ కణాలు ఏ మోతాదులో ఉన్నాయి, క్యాన్సర్ కింద ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. హెచ్పివి పర్సిస్ట్ అయ్యి ఉందా లేదా, హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్ అంటాం అనమాట. అది 5 ఏళ్ళకి ఒకసారి చేసినా సరిపోతుందండి. ఈ ప్యాప్స్మియర్, హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్ 5 ఏళ్ళకి ఒకసారి చేసినా మనకి ఈ కణాలు క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ టెక్నాలజీ అందుబాటులో ఉంది, కానీ జనాలు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు విమెన్ పర్టిక్యులర్గా మ్యామోగ్రామ్ ఒకటి, ఈ ప్యాప్స్మియర్ అన్నది హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్తో చేయించుకుంటాం మంచిది. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే లంగ్ క్యాన్సర్ని కూడా ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు. సో లంగ్ క్యాన్సర్ అన్నది ఇవాళ రోజున ప్రపంచంలో 100లో 2/3 లంగ్ క్యాన్సర్స్ అనేది స్మోకర్స్లోనే వస్తాయండి. ఈ స్మోకింగ్ హిస్టరీ హెవీగా ఉన్న వాళ్ళల్లో మనకి లోడో సిటీ స్కాన్ వాడుతూ మనం లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అందరికి కాదండి, స్మోకింగ్ హెవీగా చేసేవాళ్ళకి, అంటే రోజుకి ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ తాగుతూ అది 20 years పై కంటిన్యూస్గా తాగుతున్న వాళ్ళలో, వాళ్ళు 50 years ఏజ్ గ్రూప్లో కనుక ఉంటే, 50 or 55 years పైబడిన వాళ్ళకి ఇలా యాన్యువల్ లోడో సిటీ స్కాన్ యూజ్ చేసి మనం క్యాన్సర్ని గుర్తించే అవకాశాలు ఉన్నాయన్నమాట. వస్తుందో రాదో
వస్తుందో రాదో. ఏ క్యాన్సర్ ఏర్పడాలన్నా బాడీలో ఒక చిన్న కంతి రూపంలో మొదలవుతుందండి. సో ఈ లోడో సిటీ స్కాన్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో అలాంటి కంతులు ఏమైనా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ కంతి ఎలా ఉంది, దాని సైజ్ ఎంత, అది ఏ డైరెక్షన్లో పెరుగుతుంది, అది సాలిడ్గా ఉందా, సెమీ సాలిడ్గా ఉందా అన్నది సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది అనమాట. దీంట్లోనే ఒక చాలా ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా దీన్నే ఏఐ యూజ్ చేస్తూ ఈ సిటీ స్కాన్, ఒక సిటీ స్కాన్ తీసి ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తూ దీనివల్ల క్యాన్సర్ కింద ఈ కంత మారే అవకాశాలు ఎంత ఉన్నాయి అని డిటెక్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉందన్నమాట. సో వీళ్ళలో ఏంటి అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 years పాటు ఒక సిటీ స్కాన్ చేస్తే 6 ఏళ్ల తర్వాత వీళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అన్నది ఏఐ టెక్నాలజీ మనకి డీసెంట్ సెన్సిటివిటీ స్పెసిఫిసిటీతో చెప్పగలుగుతుంది అనమాట. కానీ ఇంకా రిపీటెడ్ స్కాన్స్ చేయటం వల్ల, దాంట్లో ఏ టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల మనకి ఇంకా బెటర్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ చాలా క్యాన్సర్స్ని డిటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కామనెస్ట్ క్యాన్సర్స్ అనమాట. సో యాక్చువల్గా యూఎస్లో స్టడీ ఒకటి చేసిన దాంట్లో ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల వచ్చి చనిపోయిన సంఖ్య తీసుకుంటే నెక్స్ట్ 4 క్యాన్సర్ల వల్ల వచ్చి చనిపోయే సంఖ్యతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒక్కదాని వల్ల వచ్చి చనిపోయే జనాభా ఎక్కువగా ఉందన్నమాట. సో అంత సివియర్ డిసీజ్, అంత సీరియస్ డిసీజ్ అనమాట. ఎందుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ని మనం తొందరగా గుర్తించలేము అంటే ఊపిరితిత్తులు అనేది చాలా పెద్ద ఆర్గన్ అనమాట. దీంట్లో వచ్చే చిన్న చిన్న కంతుల్ని మనం డిటెక్ట్ చేయలేం, దానివల్ల పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది రాదు. ఎప్పుడైతే ఈ కంత పెరిగి పక్కనున్న అవయవాలకు స్ప్రెడ్ అవటమో, లేదంటే అక్కడ పక్కనున్న ఆర్గన్స్ని కనుక డ్యామేజ్ చేయడం జరుగుతుందో, ఆర్ బాగా పెద్దగా గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవటం, దగ్గు రావడం జరుగుతుందో అప్పుడే టెస్టులు చేయిస్తారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది 60 to 70% అడ్వాన్స్ స్టేజెస్లో బయటపడతాయి. భారతదేశంలో ఆల్మోస్ట్ 80% లంగ్ క్యాన్సర్స్ అనేది స్టేజ్ 3, స్టేజ్ 4లోనే బయటపడతాయి అనమాట. సో అలాంటి పేషెంట్స్లో ప్రాబబ్లీ ఈ ఏఐ ఆర్ లిక్విడ్ బయోప్సీస్ కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీస్ కానీ హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇంకా జనరల్గా ఈ లంగ్ క్యాన్సర్ ఒకటి మనం తొందరగా గుర్తించలేము అంటారు. ఇంకా ఏ ఏ క్యాన్సర్స్ని మనం త్వరగా గుర్తించలేము అంటే తయారైంది, ట్యూమర్ ఉంది, అయినా మనకి లక్షణాలు కనపడలేదు అని ఏ ఉంటాయి అసలు? సో యాక్చువల్లీ చాలా క్యాన్సర్స్ మనకి అడ్వాన్స్ స్టేజెస్లో బయటపడతాయండి. సో క్యాన్సర్ అంటే ఏంటి అంటే, క్యాన్సర్ అంటే బాడీలో కొన్ని కణితులు లిమిట్ దాటి పెరగటం, అవి వేరే అవయవాలకు పాగటాన్ని మనం క్యాన్సర్ అంటాం అనమాట. సో ఇన్హెరెంట్గా మన బాడీలోనే ఏర్పడుతున్నాయి కాబట్టి ఇవి తెలుసుకుంటానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో కామన్గా విమెన్లో ఓవర్లుక్ చేసేది, మీ స్క్రీనింగ్ అవన్నీ చేయించుకుని ఓవర్లుక్ చేసేది ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్. దీంట్లో ఏమవుతుంది అంటే ఓవరీస్ నుంచి క్యాన్సర్ ఏర్పడుతుంది. కడుపులో ఉన్న పొర పెరిటోనియం మొమెంటంకి స్ప్రెడ్ అయ్యి నీరు చేరటం, దానివల్ల క్రమేణా ఆకలి తగ్గిపోవటం, కడుపులో నీరు చేరటం, యూరినరీ ప్రాబ్లమ్స్ రావటం, బౌల్ హ్యాబిట్స్ మారటం జరిగి దాని తీవ్రంగా మారిన తర్వాత హాస్పిటల్ ప్రెజెంట్ అవుతారు అనమాట. స్టమక్ క్యాన్సర్ సిమిలర్గా స్టమక్ లోపల కూడా క్యాన్సర్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమవుతాయి అంటే మెల్లగా కడుపులో అలా పెరిగి 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 ఆహారం తీసుకునే లెవెల్ తగ్గిపోతుంది అనమాట. సడన్గా ఆకలి తగ్గిపోవటం, కొంచెం తిన్న కడుపు నిండినట్టు అయిపోవటం, తిన్న తర్వాత వామిటింగ్స్ అవటం, ఇలాంటి ప్రెజెంటేషన్స్తో పేషెంట్స్ ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో అప్పటికే రోగం చాలా తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో చాలా క్యాన్సర్స్ ఇలాగే ప్రజెంట్ అవుతాయి అనమాట. అందుకనే మేము పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి యాక్టివ్ ఇంటర్వెన్షన్ లేకుండా, మీరు ఏమీ చేయకపోయినా బరువు తగ్గుతున్నా, కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు అవుతున్నా, లేదంటే బౌల్ హ్యాబిట్స్ ఏ చేంజ్ లేకుండా, డైట్లో ఏం ఫిజికల్ యాక్టివిటీ చేంజెస్ లేకుండా బౌల్ హ్యాబిట్స్ మారిన, అంటే విరోచనాలు ఎక్కువైపోవటం, అలా కొన్ని రోజులు మరి కాన్స్టిపేషన్ ఎక్కువ అవటం, ఆర్ స్టూల్లో కన్సిస్టెన్సీ మారటం, దాంట్లో బ్లడ్ రావటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ముందు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఇవి నెగ్లెక్ట్ చేసే కొద్దీ బాడీలో ఇవి పెరిగి బాడీ మనకి ఇస్తున్న సైన్స్ని మనం ఓవర్లుక్ చేయటం వల్ల ఇవి తీవ్రంగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చినా కానీ ఒక లక్షణం ఉంటుంది, గుర్తుపట్టవచ్చు అంటే ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించిన ఇబ్బంది అలా ఉంటుందండి. ఇప్పుడు నోట్లో చాలా రోజులు 2-3 వారాలు పైబడి అల్సర్ ఉండదు, హీల్ అవ్వకుండా అది మెల్లగా గట్టిగా అయిపోయి నోరు తెరవడానికి ఇబ్బంది అవ్వటం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన ఒక ఇండికేషన్ అనమాట. సిమిలర్గా సడన్గా వాయిస్ మారింది, ఏం చేంజ్ లేకుండా, జలుబు దగ్గు లేకుండా వాయిస్ మారింది, ఇది కూడా వెళ్ళి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. వాయిస్ మారితే కూడా సడన్గా ఏమీ లేకుండా, జలుబు దగ్గు ఏమీ లేకుండా సడన్గా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం అనమాట. ఆ వోకల్ కార్డ్స్కి వచ్చే నరం, లెఫ్ట్ సైడ్ వోకల్ కార్డ్కి వచ్చే నరం ఇక్కడ మొదలై కిందకి వెళ్ళి యూటర్న్ తీసుకొని పైకి వచ్చి ఆ ఆర్గానికి సప్లై చేస్తుంది అనమాట. సో ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, ఆర్ అక్కడ ఏమైనా లింఫ్ నోడ్స్ కట్టే, ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా అవ్వచ్చు, క్యాన్సర్ అనే కాదు, ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా ఇక్కడ లింఫ్ నోడ్స్ ఏర్పడి ఈ నరాన్ని డ్యామేజ్ చేయొచ్చు. సో సడన్గా ఏం ఎక్స్ప్లెనేషన్ లేకుండా వాయిస్ ఎందుకు మారుతుందండి?
జలుబు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు, ఏమీ లేకుండా వాయిస్ ఎందుకు మారుతుంది. అలాంటివి ఏమైనా ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. దగ్గు వస్తుంది, 3 వారాలు పైబడి 4 వారాలు పైబడి దగ్గు వస్తుంది, దాంట్లో కళ్ళు పడుతుంది, రక్తం కనిపిస్తుంది, నెగ్లెక్ట్ చేయకూడదు సిమ్టమ్స్ అనమాట. ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆకలి తగ్గిపోయింది, వాంతులు అవుతున్నాయి రిపీటెడ్గా, కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అవుతుంది, ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. ఇవన్నీ క్యాన్సర్కి లక్షణాలు కాదు, బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అల్సర్ అవ్వచ్చు కడుపు లోపల, ఏదో ఒక ప్రాబ్లం, దానికి మేనిఫెస్టేషన్స్ ఇస్తుంది, బాడీ సిగ్నల్స్ ఇస్తుంది. మనం దాన్ని ఓవర్లుక్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, అయితే లివర్ క్యాన్సర్ని కూడా ముందుగానే డిటెక్ట్ చేయొచ్చా? సో లివర్ క్యాన్సర్ అనేది చాలా ట్రిక్కీ అండి. సో లివర్లో క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది? లివర్కి ఒక ప్రత్యేకమైన నేచర్ ఉంటుందండి. మనం సగం లివర్ తీసేసిన మనిషికి మిగిలిన లివర్ రీజనరేట్ అవుతుంది, అది లివర్కి ఉన్న బేసిక్ ప్రాపర్టీ. కానీ ఈ లివర్కి కాన్స్టెంట్ డ్యామేజెస్ అవుతున్నాయి. ఎలాంటి డ్యామేజెస్? ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల. ఆల్కహాల్ అనేది లివరే మెటబలైజ్ చేసి బయటకు పంపించాలన్నమాట. సో ఈ ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల లివర్ సెల్స్ ఇంజ్యూర్ అవుతాయి. ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇలాంటి ఇన్ఫెక్షన్ లివర్ లోపల ఉండిపోవటం వల్ల ఈ వైరస్ రిపీటెడ్గా లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ రోజున చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫ్యాటీ లివర్. ఎవరైతే ఒబీస్గా ఉంటారో ఆర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయో వాళ్ళలో లివర్ లోపల ఫ్యాట్ డిపాజిట్ అవటం వల్ల ఈ ఫ్యాట్ కూడా రిపీటెడ్గా లివర్ సెల్స్ని ఇంజూర్ చేస్తూ ఉంటాయి. ఐటీ పీపుల్లో 80% ఆఫ్ ద ఐటీ పీపుల్ ఈ ఫ్యాటీ లివర్తో ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళలో ఏమైపోతుందంటే లివర్కి ఇన్హెరెంట్గా దాన్ని తాను రిపేర్ చేసుకొని రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇలా క్రానిక్గా రిపీటెడ్గా లివర్కి ఇంజురీ అవ్వటం వల్ల ఈ రిపేర్ మెకానిజమ్స్, ఈ రీజనరేషన్ మెకానిజం అబ్నార్మల్ కింద మారి క్యాన్సర్ కింద మారుతాయి అనమాట. ఒక రోజులో కావండి ఇవి రిపీటెడ్ ఇన్సల్ట్స్ అవ్వటం వల్ల ఈ లివర్ మెల్లగా సిరోటిక్ కింద మారిపోతుంది అనమాట. లివర్ డ్యామేజ్ని సిరోసిస్ అంటాం అనమాట. ఆ సిరోసిస్ రావటం వల్ల ఏమిటి, ఒకవైపు ఏమో డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఒకవైపు ఏమో లివర్ రీజనరేట్ అవుతానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ డ్యామేజ్ రిపేర్ రీజనరేషన్ ప్రాసెస్లో ఎక్కడో మిస్ఫైర్ అయిపోయి కణాలు చెడ్డ కణాల కింద మారి క్యాన్సర్ కింద ఏర్పడతాయి అన్నమాట. సో చాలామంది సిరోసిస్ని నెగ్లెక్ట్ చేస్తారు, క్యాన్సర్ వరకు రారు, అసలు సిరోసిస్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ సిరోసిస్ క్రమేణా అలా డ్యామేజ్ చేసి క్యాన్సర్ కింద మారుతుంది అనమాట. ఇది ఒక రోజులో అయ్యేది కాదు, ఇది చాలా రోజుల పాటు జరిగిన డ్యామేజ్ వల్ల లివర్లో క్యాన్సర్ ఏర్పడుతుంది అనమాట. అది ఏర్పడిన తర్వాత ఏమైపోతుంది, ఒకవైపు లివర్ సిరోసిస్ వల్ల డ్యామేజ్ అవుతుంది, ఇంకొకటి క్యాన్సర్ ఏర్పడటం వల్ల ఉన్న లివర్ లోపల ఉన్న కొన్ని మంచి కణాలు కూడా క్యాన్సర్ కింద మారిపోవటం వల్ల చాలా ఫాస్ట్గా డిటీరియేట్ అవుతారు అనమాట. సో లివర్లో క్యాన్సర్ ఏర్పడి పేషెంట్ ప్రెజెంట్ అయ్యేటప్పటికల్లా చాలా లేట్ స్టేజ్లోనే మనకు తెలుస్తుంది. తొందరగా ఎలా తెలుసుకోవాలంటే రెగ్యులర్గా హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇవాళ రోజున ఫ్యాటీ లివర్కి ఇండికేషన్ లేదు కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పేషెంట్స్కి రెగ్యులర్గా అట్లీస్ట్ 3 to 6 month ఇంటర్వెల్లో అల్ట్రాసౌండ్ చేయించుకొని లివర్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, సిరోసిస్ ఎలా వర్సన్ అవుతుంది, సిరోసిస్లో నాడ్యూల్స్ ఎలా మారుతున్నాయి అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం. ఆల్రెడీ రికమెండేషన్లో ఉందన్నమాట. కానీ నాష్ ఆర్ ఎవరైతే స్టియటో హెపటైటిస్, నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ అంటే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ వాళ్ళకి ఇంకా గైడ్లైన్స్ లేవు, రీసెర్చ్ వెళ్తుంది ఆ డైరెక్షన్లో. వీళ్ళకి కూడా ఎలా స్క్రీన్ చేస్తే మనం క్యాన్సర్ ఏర్పడకుండా లివర్ని కాపాడుకోగలటం అనేది తెలుస్తుంది అనమాట. వీటన్నిటికంటే ముందు అట్లీస్ట్ ఆల్కహాల్ ఇంకా ఫ్యాటీ లివర్ ఇవి మనం అవాయిడ్ చేసి వీటికి దూరంగా ఉంటే మనం లివర్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం అనమాట. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్కి వ్యాక్సిన్ వచ్చింది అని చెప్తున్నారు, అది ఏంటి డాక్టర్ గారు? సో వ్యాక్సిన్స్ అన్నవి క్యాన్సర్లో చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఉన్నాయండి. సింపుల్ ఎగ్జాంపుల్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇవి 2 వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అనమాట. వీటిలో ఆల్రెడీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ రోజున ఇండియన్ గవర్నమెంట్ 2 years బ్యాక్ బిల్ కూడా పాస్ చేసింది ఈ వ్యాక్సిన్ మనకి ఇండియన్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో ఇంకాపరేట్ చేయాలని. ఈ వ్యాక్సిన్స్ వాడటం వల్ల బాడీలో వైరస్ ఎఫెక్ట్ రాకుండా, దానివల్ల క్యాన్సర్ ఏర్పడకుండా ఆల్రెడీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే టెక్నాలజీని యూజ్ చేస్తూ బాడీలో ఆల్రెడీ ఏర్పడిన క్యాన్సర్స్ని వ్యాక్సిన్స్ ద్వారా తొలగించవచ్చా అన్న రీసెర్చ్ యాక్టివ్గా జరుగుతుందండి. చాలా క్యాన్సర్స్లో ఇవి ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్లో కావచ్చు, లంగ్ క్యాన్సర్లో కావచ్చు, ఇవి వాడటం జరిగింది. ఇవి చాలా సందర్భాల్లో phase 3 క్లినికల్ ట్రయల్స్కి వచ్చేటప్పటికల్లా ఫెయిల్ అయ్యాయి అనమాట. సో వ్యాక్సిన్స్ వల్ల అంత బెనిఫిట్ లేదు అని చెప్పి చాలా క్యాన్సర్స్లో ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. కానీ కొన్ని రకాల క్యాన్సర్స్లో లైక్ బ్లాడర్ క్యాన్సర్ ఇంకా మెలనోమాలో ఈ వ్యాక్సిన్స్ని కొంచెం జెనెటిక్గా మాడిఫై చేసి బయో ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా ఈ వ్యాక్సిన్స్ని మాడిఫై చేసి యూజ్ చేయటం వల్ల ఈ క్యాన్సర్స్ తగ్గాయి. సో స్కిన్ లీజన్స్, మెలనోమా అని ఒక స్కిన్ క్యాన్సర్లో స్కిన్ లీజన్ లోపల ఈ వైరల్ వ్యాక్సిన్స్ని ఇంజెక్ట్ చేయటం వల్ల క్యాన్సర్స్ తగ్గటం ఆల్రెడీ చూపించారు. బ్లాడర్ క్యాన్సర్లో కూడా ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో లేకుండా బ్లాడర్లో నాన్ మజిల్ ఇన్వేసివ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అని చెప్పి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు అనమాట. కానీ బ్రెయిన్ ట్యూమర్లో ఇది ఇంకా ర్యాట్ ఎక్స్పెరిమెంట్స్లోనే ఉంది అండి. వీళ్ళు ఏం చేశారంటే mRNA వ్యాక్సిన్ యూజ్ చేస్తూ ఈ బ్రెయిన్ ట్యూమర్లో మౌస్లో గ్లయోబ్లాస్టోమా
ని ఇండ్యూస్ చేసి ఈ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసి దాన్ని తగ్గించడం జరిగిందనమాట. సో అది చూసిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్లో దాన్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సిమిలర్గా రష్యాలో కూడా వ్యాక్సిన్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పారనమాట. సో రష్యన్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే ట్యూమర్కి సంబంధించిన కొన్ని యాంటీజెన్స్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన టైట్రేటెడ్ mRNA వ్యాక్సిన్స్ యూజ్ చేసి దీనివల్ల క్యాన్సర్ తగ్గుతుంది అన్న ఒక హైపోథసిస్ని వాళ్ళు మళ్ళీ ర్యాట్ ఎక్స్పెరిమెంట్స్, ఈ ప్రీ క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం అనమాట, వాటిలో స్టడీ చేశారు. ఇప్పుడు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్కి వచ్చాయండి. వీటి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనేది మనకి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇవి అందుబాటులో ఉన్నాయా అంటే లేవు. ఎలా అందుబాటులో ఉంటాయంటే క్లినికల్ ట్రయల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఆ క్లినికల్ ట్రయల్ ద్వారా మనకి ఈ మందులు అందుబాటులో ఉన్నాయి తప్ప రెగ్యులర్ యూస్కి ఇంకా ఇవి లేవండి. ఓకే, అయితే క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే మందులతోనా, సర్జరీతోనా, ఇంకా రేడియేషన్తోనా, ఎలా డాక్టర్ గారు? సో ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ చేస్తామండి. సో అది దేని బట్టి ఉంటుంది అంటే లోకల్గా ట్యూమర్ తిరిగి వస్తుందా, లేదంటే వేరే అవయవాల్లో తిరిగి వస్తుందా, ఆ ఆర్గన్ని మనం తీసేయటం వల్ల ఫంక్షనాలిటీ, మనిషి క్యాన్సర్ని జయించిన తర్వాత తను రెగ్యులర్లు పని చేసుకోగలుగుతాడా లేదా అన్న చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా క్యాన్సర్స్ ఏంటంటే లోకల్గా చాలా తీవ్రంగా ఉండటం వల్ల వాళ్ళు సర్జరీ అన్న ఆప్షన్ ప్రిఫర్ చేస్తాం అనమాట. కొంతమందికి ఏమైపోతుందంటే ఇప్పుడు థ్రోట్లో వచ్చే క్యాన్సర్ సర్జరీ చేయాలంటే పేషెంట్కి ఈ ఆర్గన్ తీసేయాలి, దానివల్ల మాట రావడానికి ఉండదు, పేషెంట్ ఆహారం తీసుకోవడానికి కష్టం అవుతుంది. సో వీటిలో ఆర్గన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీస్ యూజ్ చేయటం, వీళ్ళలో రేడియేషన్ యూజ్ చేయడం చాలా కామన్గా చేస్తాం అనమాట. లైక్ సర్విక్స్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ కానివ్వండి, వీటిల్లో ఆర్గన్ ప్రిజర్వ్ చేయడం కోసం మనం రేడియేషన్ అనే టెక్నాలజీ వాడతాం. సర్జరీ, రేడియేషన్ ఈ రెండు టెక్నిక్స్ ఏంటంటే లోకల్గా ట్యూమర్ని బాగా కంట్రోల్ చేస్తాయి అనమాట. కానీ ట్యూమర్కి ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే పాకటం, వేరే అవయవాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనమాట. వాటిని కంట్రోల్ చేయడం కోసం కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చాలా క్యాన్సర్స్లో కలిపి చేయటం వల్ల మనం ఎక్కువ మందిని వాళ్ళ రోజున క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, క్యాన్సర్ క్యూర్ అవుతుందా? సో క్యాన్సర్ క్యూర్ అవుతుందా అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్యాన్సర్ ఎప్పుడు క్యూర్ అవుతుంది? సో ఒకటి, క్యాన్సర్ ఏ అవయవంలో మొదలైంది. కొన్ని అవయవాల్లో మొదలైన క్యాన్సర్ 4వ దశలో ఉన్న క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లైక్ లింఫోమాస్, కొన్ని రకాల టెస్టిక్యులర్ ట్యూమర్స్, ఇలాంటివి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. కానీ ఎక్కువ వరకు క్యాన్సర్ని మనం తొందరగా గుర్తిస్తే, ఎర్లీ స్టేజెస్లో గుర్తిస్తే క్యూర్ రేట్స్ అన్నవి సిగ్నిఫికెంట్గా పెరుగుతాయి. స్టేజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ బాడీలో ఎంత పాకింది అనే దాన్ని బట్టి క్యూర్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇవాళ రోజున టెక్నాలజీ వల్ల అసలు క్యాన్సర్ బాడీలో ఎందుకు ఏర్పడిందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఇవ్వటం వల్ల 4వ దశలో క్యాన్సర్ ఉన్న పేషెంట్ లైఫ్ స్పాన్ మనం గణనీయంగా పెంచడానికి వీలవుతుంది అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రకమైన లంగ్ క్యాన్సర్ ఉంటుంది అనమాట. అవి మ్యూటేషన్ డ్రివెన్ లంగ్ క్యాన్సర్స్ అంటాం. వాళ్ళలో జను మార్పిడి రావటం వల్ల, ఆల్క్ అని ఒక జను మార్పిడి రావటం వల్ల క్యాన్సర్ ఏర్పడుతుంది. వీళ్ళలో జస్ట్ ఒక ట్యాబ్లెట్ యూస్ చేయడం వల్ల పేషెంట్ లైఫ్ స్పాన్ ఆ ట్యాబ్లెట్ మీద ఆల్మోస్ట్ 7-8 years ఉంటుంది. సింపుల్గా మనకి ఒకప్పుడు హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి ఇలాగే మొదలైందనమాట ట్రీట్మెంట్. సో ఒకప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే పేషెంట్ చనిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ అని ఒక మందు అందుబాటులో రావటం, దాని తర్వాత అవి ట్యాబ్లెట్స్ రూపంలో వేరే మందులు రావటం వల్ల వాళ్ళ రోజున డయాబెటిక్ పేషెంట్స్ లైఫ్ స్పాన్ నార్మల్ అయిపోయింది. క్యాన్సర్ కూడా రాను వాళ్ళ రోజున టెక్నాలజీస్ కరెక్ట్గా డెవలప్ అవుతుంటే, ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా కరెక్ట్ ట్రెజెక్టరీలో వెళ్తే మాత్రం క్యాన్సర్ కూడా ఒక క్రానిక్ డిసీజ్ కింద మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అవి అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయితే. అదే ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయితే చాలా తక్కువ ట్రీట్మెంట్స్తో, అంటే ఒక 3 to 6 months ట్రీట్మెంట్స్తోనే మనం పూర్తిగా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఒకసారి క్యాన్సర్ వచ్చింది, ఒక ఆర్గాన్కి క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గిపోయింది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? సో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అది ఏ స్టేజ్లో డయాగ్నైజ్ అయింది అన్న దాన్ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నైజ్ అయితే తిరిగి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎర్లీ స్టేజ్లో డయాగ్నైజ్ అయితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అనమాట. చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని అడిగేది తిరిగి రాకుండా మేము ఏం చేయాలి. సో వీటికి ఏంటి అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోయింది అన్నంత మాత్రాన డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని కాదండి. రెగ్యులర్ పీరియాడికల్ ఇంటర్వెల్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే తిరిగి వస్తుందా రావట్లేదా అన్నది తొందరగా డయాగ్నోస్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. తొందరగా డయాగ్నోస్ చేస్తే మళ్ళీ క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ క్యాన్సర్ని బాడీలో వేరే అవయవాలకు స్ప్రెడ్ అవ్వకముందే మనం తీసే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. రీసెంట్గా ఒక నెల కిందట NEJMలో ఇంకొక ఆర్టికల్ వచ్చిందండి. కోలాన్ క్యాన్సర్ పేషెంట్ సర్జరీ, కీమోథెరపీ అయిపోయిన వాళ్ళలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, ఒక 2 years పాటు ఒక స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రోగ్రామ్లో పేషెంట్స్ ఎన్రోల్ చేశారు. కొంతమందికి రెగ్యులర్గా
లైఫ్ స్టైల్ లీడ్ చేయమని చెప్పారు అనమాట. ఎవరైతే స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ చేశారో వాళ్ళలో క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ ఆల్మోస్ట్ 30% తగ్గుతుందన్నమాట. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ పేషెంట్స్కి కూడా ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి, అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తూ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి సబ్స్టెన్స్ అబ్యూస్కి దూరంగా ఉంటే మనం క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల క్యాన్సర్ రిస్క్ 30% తగ్గుతుంది. ఆ ట్రీట్మెంట్ లాంటి అవసరాలు ఏమీ లేకుండా రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే క్యాన్సర్ రిస్క్ 30% తగ్గడం అనేది ఫినామినల్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇది ప్రూవ్ అయింది అనమాట క్లినికల్ ట్రయల్ ద్వారా, phase 3 క్లినికల్ ట్రయల్ ద్వారా ఇది ప్రూవ్ అయింది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్కి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని కన్సిస్టెంట్గా పాటిస్తూ ఉంటే మన క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే? సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ డైట్ అండి. సో మళ్ళీ చాలా క్యాన్సర్స్లో మనకు తెలిసింది ఏంటి అంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, ఫైబర్ కంటైనింగ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, కార్బ్ రెస్ట్రిక్షన్ ఉండాలి, అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఇలాంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సబ్స్టెన్స్ అబ్యూస్కి, ఆల్కహాల్కి కానీ సిగరెట్కి కానీ ఇట్స్ బెటర్ దట్ దే టోటలీ అవాయిడ్ ఆఫ్టర్ దిస్. దీనికి హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. సో స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్స్కి రేపు మీరు 10,000 స్టెప్స్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రికవర్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి లైట్ ఆర్ మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రమేణా ఒక 2-3 మంత్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ నుంచి లైట్ ఆర్ మోడరేట్ మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు ఇంట్లో చేసే పనులు చేయటం, బేసిక్ కుకింగ్ చేయటము, కొంచెం డస్టింగ్ చేయటము, కొంచెం వాక్ చేయటము, అంటే చెమట పట్టకుండా ఫాస్ట్గా మాట్లాడుతూ చేయగలం పనులని మనం లైట్ ఆర్ మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట. ఇది చేస్తూ ఒక 2-3 మంత్స్ తర్వాత మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీకి రావడం ఇంపార్టెంట్ అనమాట. మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాక్ చేయటం, అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour బ్రిస్క్ వాక్ చేయటం, అంటే చెమట లాస్ట్ చేసే కొద్దీ పట్టే దాన్ని మనం మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట. ఆర్ మాట్లాడుతూ చేయగలిగిన యాక్టివిటీ, కానీ గట్టిగా మాట్లాడలేము ఆర్ పాట పాడలేము, ఆ ఎక్స్టెంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని మోడరేట్ అంటాం అనమాట. ఈ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వారానికి కనీసం 150 to 300 minutes చేయాలి. అంటే 150 to 300 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ వీక్ చేయటం వల్ల మన బాడీ అడాప్ట్ అవుతుంది, బాడీలో ఇమ్యూన్ మెకానిజమ్స్ బెటర్గా అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెటిల్ అవ్వడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అనమాట. ఒకసారి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా మీరు చేయగలుగుతాము, మాలో శక్తి ఉంది, వీఆర్ ఫిజికలీ ఫిట్ అనిపిస్తే విగరస్ ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తాం ఇంపార్టెంట్. విగరస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వారానికి 75 minutes to 150 minutes చేస్తే సరిపోతుంది అనమాట. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత అయితే వాళ్ళకి మానసికంగా దృఢంగా లేము అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే మళ్ళీ వస్తుందేమోనని భయము. అంటే మీరు ఒక మెడికల్ ఆంకాలజిస్ట్గా మందులు ఇచ్చి క్యాన్సర్ తగ్గించడం వరకే చెప్తారా? అంటే మీరు మెంటల్గా ఇలా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అది కూడా చెప్తారా? సో మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే యాక్చువల్గా పేషెంట్స్ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ కూడా మా కిందే ఉంటారండి, బికాజ్ ఫిజిషియన్స్ బై ప్రొఫెషన్. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్ ఒక భాగం, చాలా ఇంపార్టెంట్ భాగం వాళ్ళ లైఫ్లో. కానీ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ తిరిగి వస్తుందా రాదా అన్న రోజువారీ భయంతో వాళ్ళు ఉండటం చాలా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దర్ హెల్త్. అండ్ ఓవరాల్గా దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. వాళ్ళకి ఇంతకుముందు మేము పెద్ద చెప్పడానికి ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇవాళ రోజున ఎవిడెన్స్ కూడా ఉండటం వల్ల వీళ్ళకి చెప్తుంది ఏంటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది అంటే ఒక మేజర్ హర్డిల్ని వాళ్ళు క్రాస్ చేశారు. కానీ దీని తర్వాత ఈ ఆపర్చునిటీని వాళ్ళు తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ వైపు వెళ్తే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని చెప్పి. సో వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇంత ట్రీట్మెంట్ నాకు మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఇప్పించారు, ఈ డాక్టర్స్ ఇచ్చారు, నర్సెస్ ఇచ్చారు, కానీ మేము పార్టిసిపేట్ ఎంత చేయగలిగాము దీంట్లోనే ట్రీట్మెంట్ తట్టుకుంటాం వల్లే మా పార్టిసిపేషన్ అటు ఉంటుందన్నమాట. కానీ ఒకసారి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి మీ రికవరీలో, ఇప్పుడు మీరు యాక్టివ్గా క్యాన్సర్ తిరిగి రాకుండా పార్టిసిపేట్ చేయాలి, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఇవి స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. వచ్చిన 3 month ఇంటర్వెల్లో ఈ స్టెప్స్లో వాళ్ళు ఎంతవరకు ఫాలో చేశారు, ఏమేమి చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు, దానికి ఏమైనా సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలా, లేదంటే డైటీషియన్ ఒపీనియన్, ఎటువంటి డైట్ వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఎలాంటి స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దాంట్లో వాళ్ళకి వస్తున్న ఇబ్బంది ఏంటి అనేది ఒక లెందీ డిస్కషన్ ఉంటుందండి. ఇది చేయటం వల్ల పేషెంట్స్కి కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఆ డెలిగేట్ అవుతున్నాము, మా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మా క్యాన్సర్ రాకుండా మేము యాక్టివ్గా ఫోకస్ చేస్తున్నాం నమ్మకం రావటం వల్ల పేషెంట్స్కి ఒక 3 months or 6 months into this process they start believing that they can overcome this disease. సో అది టైం పడుతుంది, కానీ ఇట్స్ అ జర్నీ అండి టు బీ దేర్. అయితే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చిందని బయటికి చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఆ ట్రీట్మెంట్ అనేది కూడా
ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చిందా? అంటే జుట్టు రాలిపోతుంది, ఇంకా కాల్ చేస్తారు అట్లాగా అలా సో ఆ ఉంటుందా? భయాలు చాలా ఉంటాయండి. కానీ యాక్చువల్గా ఈ జుట్టు రాలిపోవడం అనేది కూడా చాలా ట్రాన్సియంట్గా జరుగుతుంది. పేషెంట్స్కి అది అయిపోయిన తర్వాత ఒక 3 to 6 months తర్వాత జుట్టు వచ్చేస్తుంది. కానీ ఇవాళ రోజున కొన్ని రకాల కీమోథెరపీస్కి అసలు జుట్టు రాలట్లేదు. అలాగే టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అసలు జుట్టు రాలటం అనేది జరగదు అనమాట. రేడియేషన్ అనగానే కూడా భయపడతారు, కాల్ చేస్తారా ఏంటి అనేది. రేడియేషన్ అనేది ఇచ్చే అవయవం బట్టండి. అది బ్రెస్ట్కి కానీ గర్భసంచి ముఖద్వారం కానీ వాళ్ళ రోజున అడ్వాన్స్ రేడియేషన్స్ వల్ల చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అసలు పేషెంట్స్ తెలియని కూడా తెలియదు వాళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి. సో టెక్నాలజీ మనకి వాళ్ళ రోజున ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా గణనీయంగా తగ్గాయి అనమాట. సో భయపడాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్మెంట్ బెటర్గా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా వాళ్ళ రోజున చాలా ప్రియంటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్కి వస్తే చాలా ఈజీగా ఉండబోతుందండి. యంగ్స్టర్స్ ఎవరైనా పెళ్లిగా వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు తగ్గిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు డాక్టర్ గారు? అవునండి. యంగ్స్టర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. యంగ్ అండ్ అడాల్సెంట్ అండ్ యంగ్ అడల్ట్స్కి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. లైక్ స్పర్మ్ ప్రిజర్వేషన్, దాని తర్వాత ఓమం ప్రిజర్వేషన్ అని చెప్పేసి ఈ క్రయో ప్రిజర్వేషన్ టెక్నాలజీస్ యూస్ చేసుకుంటూ అవన్నీ ప్రిజర్వ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దే ఆర్ యూజువలీ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్. అండ్ మేము కొన్ని బ్లడ్ క్యాన్సర్ ట్రీట్ చేసిన పేషెంట్స్ రికవర్ అయిపోయి నార్మల్ అయిపోయి వాళ్ళు డాక్టర్స్ MBBS కోర్స్ పర్సూ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ఇట్ ఈస్ మోస్ట్ ఆఫెన్ దట్ దే కమ్ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్. వీళ్ళు హెల్దీగా ఉంటారు, వీళ్ళ బోన్ మ్యారో రిజర్వ్స్ బాగుంటాయి కాబట్టి ట్రీట్మెంట్ బాగా టాలరేట్ చేసి ట్రీట్మెంట్ నుంచి క్యూర్ అయ్యే అవకాశాలు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మేల్ ఒక 40 వచ్చింది, ఫీమేల్ ఒక 40 వచ్చారు అన్నప్పుడు సో ఖచ్చితంగా వెళ్ళి అన్నట్లు ఇప్పుడు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ టెస్ట్ ఫీమేల్లో అయితే అట్లా, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మ్యామోగ్రామ్ ఇలాంటి టెస్టులతో పాటు మేల్లో ఏముంటాయి డాక్టర్ గారు? సో మేల్లో 45 years తర్వాత కొలనోస్కోపీ అని ఒక టెస్ట్ చేయటం వల్ల పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ గుర్తించవచ్చండి. యాక్టివ్ స్మోకింగ్ హిస్టరీ కనుకుంటే 50 years తర్వాత లోడో సిటీ స్కాన్ చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్ని గుర్తించవచ్చు. 55 years తర్వాత PSA అనే టెస్ట్ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించవచ్చు అనమాట. సో ఇవి కామన్గా మేల్లో వచ్చే క్యాన్సర్స్ అనమాట. ఇండియన్ కాంటెక్స్కి వచ్చేటప్పటికల్లా ఏంటి అంటే ఓరల్ క్యావిటీ, ఇండియన్ పేషెంట్స్ ఎవరికైతే టొబాకో యూస్ బాగా ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే గుట్కా పాన్ కైన్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారో ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ 30 years తర్వాత చేయించుకున్నా మంచిదేనండి. సో ఇవి మెన్లో మేము అడ్వైస్ చేసే స్క్రీనింగ్ ప్రొసీజర్స్. ఓకే, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. క్యాన్సర్ వస్తే భయపడాల్సిన పని లేదు, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. ట్రీట్మెంట్ కూడా అంటే అన్నట్లుగా రేడియేషన్ అంటే ఇలా ఉంటుంది, కాల్ చేస్తారు, కీమోథెరపీ అంటే జుట్టు రాలిపోతుంది, అలాంటిది భయపడాల్సిన పని అయితే లేదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి. సో మానసికంగా దృఢంగా ఉంటే కనుక మీరు అన్నట్లుగా డాక్టర్ గారు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, క్యాన్సర్ అనేది కూడా త్వరగా తగ్గిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.